అతిగా ఆలోచించడం మీకు ఒక సవాలుగా ఉంటే, ఈ క్రింది 7 పద్ధతులు దానిని అధిగమించడంలో మీకు సహాయపడతాయి. ముందుగా, ఫస్ట్ బ్రిక్ రూల్ గురించి చర్చిద్దాం. ఇది భవనం యొక్క పునాది ఇటుకను తొలగించినట్లే అతిగా ఆలోచించడం యొక్క మానసిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ఇంట్లో లీకైన కుళాయిని గుర్తించడం వంటి నిర్దిష్ట పరిస్థితులు లేదా ఆందోళన కలిగించే పనులు వంటి అతిగా ఆలోచించడానికి దారితీసే ట్రిగ్గర్లను గుర్తించడం లక్ష్యం. పనిలో సమావేశాల సమయంలో తన అతిగా ఆలోచించడం స్పష్టంగా కనిపిస్తుందని గ్రహించిన రియా అనే అమ్మాయితో ఒక కేస్ స్టడీ దీనిని వివరించింది. కారణాన్ని గుర్తించడం ద్వారా ఆమె తన ఆలోచనా ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించగలిగింది. రెండవ పద్ధతి సాక్షి స్టాండ్ పద్ధతి. ఇది సోక్రటిక్ ప్రశ్నించడం ఆధారంగా రూపొందించబడింది. ఈ టెక్నిక్ మీరు కోర్టు గదిలో ఉన్నట్లుగా మీ ఆలోచనలను స్వీయ పరిశీలన చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. మీ మనస్సు ఇంకా వ్యక్తపరచబడని ఊహాజనిత పరిస్థితులపై పరిగెత్తినప్పుడు అహేతుక ఆలోచనలకు వ్యతిరేకంగా రక్షించే న్యాయవాది పాత్రను స్వీకరించండి. ఇది మీ భయాలు కార్యరూపం దాల్చే సంభావ్యతను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది, అనవసరమైన ఆందోళనను తగ్గిస్తుంది. తదుపరిది సిబిసి క్లియర్ బ్రెయిన్ క్లటర్ టెక్నిక్. ఇది సమాచార ఓవర్లోడ్ను పరిష్కరిస్తుంది. అతిగా ఆలోచించడానికి ఇది ఒక సాధారణ ఉత్ప్రేరకం. మీరు తీసుకునే సమాచారాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా మరియు అవసరమైన వాటిపై మాత్రమే దృష్టి పెట్టడం ద్వారా మీరు అభిజ్ఞా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నాల్గవ విధానంలో 15 అదనపు పద్ధతులు ఉంటాయి. ఇవి క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిరూపించబడ్డాయి. ఇవి అతిగా ఆలోచించడాన్ని 35% తగ్గిస్తాయి. వీటిలో కొన్నింటిని మీ దినచర్యలో చేర్చుకోవడం వల్ల గణనీయమైన ప్రయోజనాలు లభిస్తాయి. 5, 4, 3, 2, 1 గ్రౌండింగ్ టెక్నిక్ కిందిది. ఆసుపత్రుల వంటి అధిక పీడన వాతావరణాలలో తరచుగా ఉపయోగించే ఈ పద్ధతి మీ మనస్సును ప్రశాంతపరచడంలో సహాయపడుతుంది. మీరు చూసే 5 విషయాలు, మీరు తాకగల 4, మీరు వినగల 3, మీరు వాసన చూడగల 2 మరియు మీరు రుచి చూడగల ఒకదాన్ని గుర్తించడం ద్వారా వర్తమానంలో మిమ్మల్ని మీరు స్థిరపరచుకోవడం దీని ఉద్దేశ్యం. ఈ వ్యాయామం మీ హృదయ స్పందనను నియంత్రించడంలో మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ముందుకు సాగితే 2 నిమిషాల టర్బో టెక్నిక్ వేగవంతమైన ఆలోచన చక్రాలను ఆపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ మనస్సు టర్బో వేగంతో పనిచేసేటప్పుడు 2 నిమిషాలు ఆగి, శ్వాస తీసుకుని మీ ఆలోచన ప్రక్రియను రీసెట్ చేయండి. ఈ క్లుప్త జోక్యం ఆలోచనలను తగ్గించి మానసిక స్పష్టతను తిరిగి పొందడంలో సహాయపడుతుంది. 6వ టెక్నిక్ ఫస్ట్ పక్ ప్రిన్సిపల్. అతిగా ఆలోచించడంతో పాటు వాయిదా వేయడాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ప్రతికూల ఆలోచనలపై దృష్టి పెట్టడం కంటే తక్షణ చర్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీరు సంకోచ చక్రాన్ని విచ్ఛిన్నం చేసి మీ లక్ష్యాల వైపు ముందుకు సాగవచ్చు. చివరగా, చివరి పద్ధతి, నేను దీనిని నేమ్ అండ్ టేమ్ స్విచ్ అని పిలుస్తాను, మీ అతిగా ఆలోచించడాన్ని లేబుల్ చేయడానికి మీకు అధికారం ఇస్తుంది. మీ ఆలోచనలు తలెత్తినప్పుడు వాటిని గుర్తించి, వాటిని వర్గీకరించడం ద్వారా మీరు క్రూరమైన, అనుచిత ఆలోచనలను మచ్చిక చేసుకోవచ్చు. ఇది మీ మానసిక ప్రక్రియలపై మెరుగైన నియంత్రణను అనుమతిస్తుంది. ఈ పద్ధతులు సరళమైనవి కాని శక్తివంతమైనవి. స్పీకర్ కొన్ని పద్ధతులతో వ్యక్తిగత అనుభవాలను గమనిస్తూ, స్వీయావగాహన ఆధారంగా ట్రిగ్గర్లను గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తారు. కెఫెన్ వినియోగం వారి స్వంత ఆందోళనను పెంచుతుందని గమనించడం వంటివి. సారాంశంలో, చర్చించబడిన వ్యూహాలు మీ ఆలోచనా విధానాలను బాగా అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి, మీరు అతిగా ఆలోచించడాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు చివరికి తగ్గించడానికి వీలు కల్పిస్తాయి. ట్రిగ్గర్లను గుర్తించడం, స్వీయ పరిశీలనలో పాల్గొనడం, సమాచారం తీసుకోవడం తగ్గించడం, గ్రౌండింగ్ వ్యాయామాలను అభ్యసించడం లేదా తక్షణ చర్య తీసుకోవడం వంటి పద్ధతులను వర్తింపజేయడం ద్వారా మీరు అతిగా ఆలోచించే భవనాన్ని కూల్చివేసి ప్రశాంతమైన, మరింత దృష్టి కేంద్రీకరించిన మనస్సును పెంపొందించుకోవచ్చు. మీ మెదడుకు వాస్తవాలు చెప్పడం ప్రారంభించండి. మీ దగ్గర ఏ రుజువు ఉంది వంటి ప్రశ్నలు అడగండి. ఉదాహరణకు, యూట్యూబ్ వీడియోలు తీయడంలో ఆసక్తి ఉన్న అర్జున్ అనే బాలుడు సిగ్గు మరియు అతిగా ఆలోచించడంతో ఇబ్బంది పడ్డాడు. ఎగతాళి చేయబడటం గురించి ప్రతికూల ఆలోచనలలో చిక్కుకున్నాడు. ఇది అతని నిష్క్రియాత్మకతకు దారితీసింది.
అయితే అతను వాస్తవ ప్రకటనలతో తన మెదడును సంబోధించడం ప్రారంభించాడు. చాలామంది వీడియోలను సృష్టిస్తారని మరియు అతని కంటెంట్ కూడా విలువైనదిగా ఉంటుందని అతను అంగీకరించాడు, ముఖ్యంగా ఫిట్నెస్ రంగంలో. వీక్షణలు తక్కువగా ఉన్నట్లు అనిపించే కంటెంట్ కూడా అతని అతిగా ఆలోచించడాన్ని తగ్గించడంలో సహాయపడిందని గ్రహించడం. ఈ ప్రక్రియ సోక్రటిక్ ప్రశ్నించడంతో ముడిపడి ఉంది. ఇది అధ్యయనాలు రుమినేషన్ మరియు ప్రతికూల ఆలోచనలను తగ్గించగలదని, ముఖ్యంగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సిబిటి) సెట్టింగ్లలో చూపించాయి. ప్రజలు తన వీడియోల గురించి నిజంగా శ్రద్ధ వహిస్తారా అని తార్కికంగా ప్రశ్నించడం ద్వారా అర్జున్ తన ఆందోళనలను తగ్గించే స్పష్టతను కనుగొన్నాడు. అతిగా ఆలోచించడాన్ని ఎదుర్కోవడానికి క్లియర్ బ్రెయిన్ క్లటర్ (సిబిసి) లేదా డిజిటల్ డిటాక్స్ స్లాట్ అని పిలువబడే మూడవ పద్ధతి సమాచార నిర్వహణ అవసరాన్ని నొక్కి చెబుతుంది. రిఫ్రిజిరేటర్ ఎక్కువ ఆహారంతో నిండినట్లే మెదడును సమాచారంతో ఓవర్లోడ్ చేయడం వల్ల పరధ్యానం ఏర్పడుతుంది. నిరంతరం సమాచార వినియోగం కారణంగా అతిగా ఆలోచించే అమ్మాయి తన డిజిటల్ తీసుకోవడం తగ్గించుకుంది. ఆందోళనను ప్రేరేపించడానికి బదులుగా ఆమెను ప్రోత్సహించే నాణ్యమైన కంటెంట్పై దృష్టి పెట్టింది. ఈ మార్పు ఆమె తన అతిగా ఆలోచించడాన్ని అధిగమించడానికి అనుమతించింది. తదుపరిది వెరీ 15 టెక్నిక్. ఇది పనుల కోసం నిర్దిష్ట సమయ స్లాట్లను కేటాయించడాన్ని ప్రోత్సహిస్తుంది. వాషింగ్ మెషీన్ నిండే వరకు వేచి ఉండటం లాంటిది. ఈ టెక్నిక్ను జీవిత నిర్వహణకు అన్వయించవచ్చు. దీర్ఘకాలిక ఆలోచనలను పరిష్కరించడానికి ప్రతిరోజూ 15 నిమిషాలు కేటాయించడం వల్ల ఆందోళనలను విభజించడంలో సహాయపడుతుంది. ముఖ్యమైన ఆలోచనలు వేచి ఉండగలవని వారి మనస్సుకు భరోసా ఇవ్వడం ద్వారా వ్యక్తులు పరధ్యానం లేకుండా ప్రస్తుత పనులపై దృష్టి పెట్టవచ్చు. క్లినికల్ నివేదికలు టైం బాక్సింగ్ ఆందోళన కోసం నిర్ణీత సమయాన్ని అనుమతించడం ఆందోళన స్థాయిలలో 35% తగ్గింపుకు దారితీస్తుందని సూచిస్తున్నాయి. అతిగా ఆలోచించడాన్ని ఎదుర్కోవడానికి మరొక ఉపయోగకరమైన విధానం 5, 4, 3, 2, 1 గ్రౌండింగ్ టెక్నిక్. అతిగా ఆలోచించడం వల్ల తరచుగా వాస్తవికత నుండి విడిపోవడానికి దారితీస్తుంది. గత పశ్చాత్తాపాలు మరియు భవిష్యత్తు ఆందోళనల గురించి బాధ కలిగిస్తుంది. ఈ పద్ధతి వర్తమాన క్షణంలోకి తిరిగి అడుగు పెట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పద్ధతిని అభ్యసించడానికి ఒకరు తమ వాతావరణంలో 5 విషయాలను గుర్తించాలి, 4 అల్లికలను అనుభవించాలి, 3 శబ్దాలను వినాలి, 2 వేర్వేరు సువాసనలను వాసన చూడాలి మరియు 1 విషయాన్ని రుచి చూడాలి. ఇంద్రియాలను నిమగ్నం చేయడం ద్వారా వ్యక్తులు తమ దృష్టిని అనుచిత ఆలోచనల నుండి వారి తక్షణ పరిసరాలకు మార్చుకోవచ్చు. అతిగా ఆలోచించడంలో ఇబ్బంది పడే అమ్మాయి తారా వేదికపైకి వెళ్లే ముందు ఈ పద్ధతిని అమలు చేసింది. ఆమె వర్తమానంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి సహాయపడింది. సారాంశంలో ఈ పద్ధతులు సోక్రటిక్ ప్రశ్నించడం, క్లియర్ బ్రెయిన్ క్లటర్, వెరీ 15 పద్ధతి మరియు 5, 4, 3, 2, 1 గ్రౌండింగ్ పద్ధతి అతిగా ఆలోచించడాన్ని నిర్వహించడానికి ప్రభావవంతమైన సాధనాలు. ప్రతి పద్ధతి వ్యక్తులు తమ ఆలోచనలను విమర్శనాత్మకంగా అంచనా వేయడానిక, సమాచార వినియోగాన్ని పరిమితం చేయడానికి, ప్రతిబింబించడానికి సమయాన్ని కేటాయించడానికి మరియు ప్రస్తుత క్షణంలో తమను తాము స్థిరపరుచుకోవడానికి ప్రోత్సహిస్తుంది. ఈ వ్యూహాలను అభ్యసించడం ద్వారా ఒకరు ఆందోళనను గణనీయంగా తగ్గించవచ్చు, దృష్టిని మెరుగుపరచవచ్చు మరియు మానసిక శ్రేయస్సును పెంచుకోవచ్చు. వేదికపైకి అడుగుపెట్టిన వెంటనే అతను 5 విషయాలను గమనించడం ప్రారంభించాడు. ఆమెకు తెలిసిన 4 విషయాలలో ఆమె దుస్తులు, మైక్రోఫోన్ మరియు గడియారం యొక్క సంచలనాలు ఉన్నాయి. దీనితో పాటు ఆమె 5, 4, 3, 2, 1 టెక్నిక్ను ఉపయోగించినప్పుడు ఆమె 3 విభిన్న శబ్దాలను విని తన పరిసరాల్లోని 2 విషయాలను వాసన చూడటానికి ప్రయత్నించింది. ఆమె అతిగా ఆలోచించడం తగ్గిపోయిందని, ఆమె అక్కడే ఉండి సమర్థవంతంగా మాట్లాడటానికి వీలు కల్పించిందని ఆమె కనుగొంది. రోగులు అతిగా ఆలోచించడం మరియు ఆందోళనను నిర్వహించడానికి, వేగవంతమైన హృదయ స్పందన రేటును సమర్థవంతంగా శాంతపరచడానికి మరియు 1 నిమిషంలోపు శాంతిని కలిగించడానికి ఈ టెక్నిక్ అత్యవసర గది (ER) సిబ్బందితో కూడా పంచుకోబడింది. అదనంగా 2 నిమిషాల టర్బో టెక్నిక్ అతిగా ఆలోచించకుండా ఉండటానికి మరొక ప్రభావవంతమైన నివారణగా పనిచేస్తుంది.
ఈ విధానం మనస్సు మరియు శరీరాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఉద్దేశించిన ఘనీభవించిన కంప్యూటర్ స్క్రీన్ను రిఫ్రెష్ చేయడాన్ని గుర్తుచేస్తుంది. ఆలోచనలలో చిక్కుకున్నప్పుడు వాటితో వాదించడానికి బదులుగా కదలడం కీలకం. 2 నిమిషాలు శారీరక శ్రమలో పాల్గొనడం వల్ల మెదడు యొక్క రసాయన శాస్త్రాన్ని సానుకూలంగా మార్చవచ్చు. ఉదాహరణకు, అమన్ ఆలోచనలతో మునిగిపోయినట్లు అనిపించినప్పుడల్లా 25 జంపింగ్ జాక్లు చేయడం ద్వారా ఈ వ్యూహాన్ని ఉపయోగించాడు. అతిగా ఆలోచించే చక్రాన్ని విజయవంతంగా విచ్ఛిన్నం చేసి తన పనిపై దృష్టిని తిరిగి పొందాడు. టేలర్ మరియు ఫ్రాన్సిస్ ఆన్లైన్ అధ్యయనాలు అటువంటి కార్యకలాపాలు పునరావృతమయ్యే ప్రతికూల ఆలోచనలను తగ్గించగలవని ధృవీకరిస్తున్నాయి. తదుపరిది గుడ్ ఇనఫ్ టెక్నిక్. దీనిని కళాకారులు ప్రేరణగా తీసుకుని వెంటనే పరిపూర్ణత కోసం ప్రయత్నించకుండా కఠినమైన చిత్తుప్రతులతో తమ స్కెచ్లను ప్రారంభిస్తారు. వారు క్రమంగా తమ స్కెచ్లను అద్భుతమైన కళాకృతులుగా మెరుగుపరుస్తారు. ఈ సూత్రం వ్యక్తులు తాము చేపట్టే పనులలో పరిపూర్ణతను తగినంత మంచిది అనే అంగీకారంతో భర్తీ చేయమని ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, చాలామంది ఆశావహ కంటెంట్ సృష్టికర్తలు పరిపూర్ణ సెటప్లు లేదా పరికరాలు లేకపోవడం వల్ల ప్రారంభించడానికి వెనుకాడతారు. అయితే అసంపూర్ణతను స్వీకరించడం స్తబ్దతకు బదులుగా పురోగతిని అనుమతిస్తుంది. ఇది మొదటి పాన్కేక్ సూత్రానికి సమానంగా ఉంటుంది. ఇక్కడ ప్రారంభ ప్రయత్నాలు తరచుగా లక్ష్యాన్ని కోల్పోతాయి. తగినంత మంచిది అనే దానిపై దృష్టి పెట్టడం అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది మరియు వాయిదా వేయడాన్ని ఎదుర్కొంటుంది. అదనపు పద్ధతిగా నేమ్ అండ్ టేమ్ టెక్నిక్ అతిగా ఆలోచించడాన్ని తగ్గించడంలో విలువైనది. ఇందులో ఆలోచనల నుండి దూరం కావడానికి లేబుల్ చేయడం ఉంటుంది. వ్యక్తులు సమూహాలలో తమను తాము వేరు చేసుకోవడానికి నేమ్ ట్యాగ్లను ధరించినట్లే, నేను అతిగా ఆలోచించేవాడిని వంటి ప్రతికూల లేబుళ్ల నుండి తమను తాము వేరు చేసుకోవచ్చు. నేను విఫలమవవచ్చనే ఆలోచన నాకు ఉంది వంటి ఆలోచనలను తిరిగి రూపొందించడం ద్వారా వ్యక్తులు తమ గుర్తింపును వారి భావాల నుండి తొలగిస్తారు. ఈ విభజన అతిగా ఆలోచించే ధోరణిని గణనీయంగా తగ్గిస్తుంది మరియు ఒకరి భావోద్వేగాలను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ పద్ధతులన్నింటిలోనూ వ్యక్తిగత అనుభవాలు వాటి ప్రభావాన్ని రూపొందిస్తాయి. పనులను విచ్ఛిన్నం చేయడానికి ఫస్ట్ బ్రిక్ నియమాన్ని ఉపయోగించడం గురించి స్పీకర్ ఆలోచిస్తాడు. ఇది అతిగా ఆలోచించడాన్ని సమర్థవంతంగా తగ్గించింది. 5, 4, 3, 2, 1 గ్రౌండింగ్ టెక్నిక్ ఆందోళన మధ్య కూడా ప్రశాంతమైన క్షణాలను అందించింది. అయితే వివిధ పద్ధతులు అతిగా ఆలోచించడాన్ని తగ్గించడానికి దోహదపడ్డాయి. సమిష్టిగా, ఈ వ్యూహాలు మరింత ప్రశాంతమైన మనస్తత్వాన్ని సులభతరం చేస్తాయి, అధిక ఆలోచనలకు ఆటంకం లేకుండా సవాళ్లను ఎదుర్కోవడం మరియు పనులలో పాల్గొనడం సులభం చేస్తాయి. అటువంటి ఆచరణాత్మక సాధనాలను అమలు చేయడం వల్ల ఒకరి ఆలోచనా విధానాలు మరియు భావోద్వేగ ప్రతిస్పందనలలో గుర్తించదగిన పరివర్తనలు వస్తాయి, ఉత్పాదకత మరియు మనశ్శాంతి రెండింటినీ పెంచుతాయి.